రాష్ట్రంలో వైన్ షాపులకు దరఖాస్తులు తగ్గాయి. కొత్త దుకాణాలకు దరఖాస్తు చేయడానికి వ్యాపారులు అంతగా ఆసక్తి చూపించడం లేదు. గతంలో 1,30,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈసారి 90,000 కూడా రాలేదు. దీంతో ఎక్సైజ్ శాఖ అప్లై చేసుకోవడానికి గడువును 23 వరకు పెంచింది. ఏపీ మద్యం పాలసీతో పాటు ఫీజు పెంచడం కూడా దరఖాస్తులు తక్కువ రావడానికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో 2,620 మద్యం షాపుల లైసెన్సుల కోసం ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటోంది. అయితే ఈసారి అనుకున్న స్థాయిలో అప్లికేషన్లు రాలేదని తెలుస్తోంది. ఈ నెల 18 నాటికి 89,344 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గతంతో పోలిస్తే ఈసారి అప్లికేషన్లు తగ్గాయి. ఏపీలో తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీ తెలంగాణలో వైన్స్ టెండర్లపై తీవ్ర ప్రభావం చూపింది. గతంలో ఏపీలో వైసీపీ హయాంలో ఏపీలో మద్యం ధరలు చాలా ఎక్కువగా ఉండటం, అక్కడ కొన్ని బ్రాండ్ల మద్యం మాత్రమే అందుబాటులో ఉండటంతో ఏపీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు భారీ సంఖ్యలో తెలంగాణ వైన్స్ టెండర్లు వేసేవారు. 2023లో తెలంగాణలో మద్యం దరఖాస్తుల సంఖ్య రికార్డు స్థాయిలో 1.32 లక్షలకు చేరింది. అయితే గతేడాది ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొత్త మద్యం పాలసీలో భాగంగా తెలంగాణ తరహాలో అప్లికేషన్లు స్వీకరించి లాటరీ పద్ధతిలోనే షాపులను కేటాయించింది. దీంతో పాటు మద్యం ధరలను తగ్గించి ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లను ఏపీలో అందుబాటులోకి తీసుకురావడంతో పరిస్థితి తలకిందులైంది. ఏపీలో వ్యాపారం లాభదాయకంగా మారడంతో అక్కడి వ్యాపారులకు తెలంగాణలో వైన్స్ పెట్టాల్సిన ఆసక్తి తగ్గిందని అంటున్నారు లిక్కర్ వ్యాపారులు. దీంతో రాష్ట్రంలో వైన్ షాపులకు వచ్చే దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గింది. ముఖ్యంగా సరిహద్దు జిల్లాల నుంచి వచ్చే దరఖాస్తులు తగ్గినట్టు తెలుస్తోంది. ఏపీలో మద్యం ధరలు తగ్గడంతో తెలంగాణ సరిహద్దులోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో అమ్మకాలు భారీగా పడిపోయాయి. కొన్ని ప్రముఖ బ్రాండ్లు తెలంగాణ కంటే ఏపీలోనే తక్కువ ధరకు దొరుకుతుండటంతో సరిహద్దులోని తెలంగాణ వాసులు కూడా ఏపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తు ఫీజును 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచింది. ఇది నాన్ రిఫండబుల్ ఫీజు పెంపు చిన్న వ్యాపారులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపి దరఖాస్తు చేయడాన్ని పరిమితం చేసింది. దీంతో ఈసారి దరఖాస్తులు లక్షలోపే వచ్చాయి. కేవలం 89,000 దరఖాస్తులే రావడంతో ఎక్సైజ్ శాఖ అనుకున్న 4,000 కోట్ల ఆదాయ టార్గెట్ ను చేరుకోవడంపై ఆందోళన నెలకొంది. దరఖాస్తు ఫీజుతో 2,700 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ఎక్సైజ్ శాఖ దరఖాస్తుల గడువును ఈ నెల 23 వరకు పొడిగించింది. బీసీ బంద్, బ్యాంకులకు వరుస సెలవులు రావడంతో దరఖాస్తులకు మరోసారి అవకాశం కల్పించారు ఎక్సైజ్ అధికారులు. జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులను చూస్తే పట్టణ, మెట్రోపాలిటన్ ప్రాంతాల్లోనే ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్లో 8,110, సరూర్ నగర్లో 7,595, మేడ్చల్లో 5,203 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 89,344 దరఖాస్తులు వస్తే కేవలం ఈ 3 ప్రాంతాల నుంచే 20,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలు, ఉమ్మడి జిల్లాల కేంద్రాలైన మల్కాజ్గిరిలో 4,879, నల్గొండలో 4,620, సంగారెడ్డిలో 4,190, ఖమ్మంలో 4,094 అప్లికేషన్లు వచ్చాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల వంటి ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో గతం కంటే దరఖాస్తులు తగ్గాయంటున్నారు అధికారులు. ఇక కొమ్రం భీం, ఆసిఫాబాద్లో తక్కువగా 622, వనపర్తిలో 676, ఆదిలాబాద్లో 711, జోగులాంబ గద్వాలలో 723 దరఖాస్తులే వచ్చాయి. మద్యం దుకాణాల కేటాయింపు కోసం ఈ నెల 27న కలెక్టర్ల సమక్షంలో డ్రా నిర్వహించనున్నారు.